రెయిన్. ఈరోజైతే కాలేజ్ టూర్ చేస్తున్నాం అనమాట వానలో, అది కూడా గొడుగు వేసుకుని. ఈరోజు మొత్తం మీకు మా కాలేజ్ చూపిస్తాం. అండ్ జూనియర్స్ ఇది మన కాలేజ్ కాబట్టి మన కాలేజ్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట మేము ఈరోజు. ఇదైతే బ్యాక్ గేటు. అండ్ ఈ బ్లాక్ వచ్చేసి న్యూ బ్లాక్. న్యూ బ్లాక్ మోస్ట్లీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళే ఉంటారు. ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఉండరు కదరా? ఉండరు మోస్ట్లీ అయితే ఉండరు. మోస్ట్లీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట న్యూ బ్లాక్లో. ఇక్కడ ఉంటాయి కొన్ని ఓల్డ్ బ్లాక్లో ఉంటాయి. ఇప్పుడు అనిపిస్తున్న బ్లాక్ అయితే అది ఎం బ్లాక్, మెకానికల్ బ్లాక్. ఎస్, మెకానికల్ వాళ్ళది, ట్రిపుల్ వాళ్ళది అన్నమాట. మొత్తం ఇంకా వాళ్ళు ఆ బ్లాక్లోనే ఉంటారు సెకండ్ ఇయర్ దెన్ థర్డ్ ఇయర్ కూడా. అండ్ ఏమో మరి మ్యాక్సిమం నాకు తెలిసిన ఫోర్త్ ఇయర్ క్లాసెస్ వినలేదు నేను ఉన్నట్టు. ఇప్పుడైతే మీకు ఓల్డ్ బ్లాక్ చూపిస్తాం. ఓల్డ్ బ్లాక్లో జస్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకే ఉంటుంది. అండ్ తర్వాత మనం కోర్స్ సెకండ్ ఇయర్లో కోర్స్ సబ్జెక్ట్కి వెళ్తాం కాబట్టి న్యూ బ్లాక్ వచ్చేస్తాం. ఇప్పుడైతే క్యాంటీన్కి వెళ్దాం. మన క్యాంటీన్లో ఫుడ్ అయితే అదిరిపోతుంది. అసలు పేర్లు పెట్టద్దు ఎవరికి, అట్లా అనుకోకండి గైస్. ఫుడ్ అయితే బాగానే ఉంటుంది. అండ్ పార్కింగ్ మరి అంత ఏం కాదని తినచ్చు. ఈ గేట్ అప్పుడప్పుడు ఓపెన్ చేస్తారు, అప్పుడప్పుడు ఓపెన్ చేయరు గైస్. అప్పుడే ఓపెన్ చేస్తారు, అప్పుడప్పుడే ఓపెన్ చేస్తారు. ఇదైతే మన క్యాంటీన్ అన్నమాట. ఎక్కువసేపు ఉండనియర్ క్యాంటీన్లో. ఏందో మరి నిజంగా పిచ్చర్లు అనుకుంటారేమో మనం. రాస్తారు రోజు స్పెషల్స్ మనకి అక్కడ ఒక పెద్ద మెన్యూ బోర్డు పెడతారనమాట. ఆ మెన్యూ బోర్డులు ఉంటాయి మనకి. ఇక్కడ లవ్ అని ఉంటుండే గాయస్, పడిపోయింది అది. అవి కూడా పడిపోయినాయి కానీ ఇంక అట్లా నుంచి పెట్టరు. ఇప్పుడైతే మనం ఎం బ్లాక్కి వెళ్తున్నాం. ఎం బ్లాక్ జారిపోయి పడిపోతేమో అనిపిస్తుంది అంతసేపు. ఇది మన పీటీ సార్ రూమ్ గైస్. మన కాలేజ్కి పీటీ సార్ కూడా ఉన్నారు. పీటీ సార్ కూడా ఉంటారు అనమాట మన కాలేజ్కి. ఎక్కువసేపు క్యాంటీన్లో ఉంటే ఆయన పంపించేస్తాడు క్లాస్ రూమ్స్కి మోస్ట్లీ. ఇది బ్యాడ్మింటన్ కోర్ట్, చూసే ఉంటారు. అండ్ బ్యాడ్మింటన్ కోర్ట్ చాలా బాగుంటుంది గైస్, పీస్గా ఉంటుంది. చాలా ఆడుకోవచ్చు బ్యాట్స్, కాకపోతే ఇంటి నుంచి తెచ్చుకోవాలి. బ్యాట్స్ ఇవైతే మీరే తెచ్చుకోవాలి ఇంటి దగ్గర నుంచి. ఇక్కడైతే ప్రొవైడ్ చేయరు, ఎందుకంటే అన్ని బ్యాట్స్ ఉండవు కాబట్టి మన కాలేజ్లో. క్రికెట్ ఆడడానికి బ్యాట్ బాల్ ఉంటాయి, అవన్నీ మీకు తెలుస్తాయి. ఎట్లయినా ఇండోర్ గేమ్స్ అవన్నీ ఉంటాయి. మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది గాయ్స్. ఆ సార్ మా వర్క్ షాప్ సార్ అన్నమాట. స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుంది, మీరు వెళ్తే వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడైతే మనం ఓల్డ్ బ్లాక్కి వెళ్తున్నాం. ఇది ఓల్డ్ బ్లాక్ ఎంట్రన్స్ అన్నమాట, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఒక హాల్ ఉంటుంది, అది కేవీఆర్ హాల్. మోస్ట్లీ కొన్ని సెమినార్స్ కానీ ఫంక్షన్స్ కానీ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఓల్డ్ బ్లాక్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. సార్ ఎన్ని ఫ్లోర్స్ మోస్ట్లీ థర్డ్ ఫ్లోర్లోనే ఎక్కువ క్లాసెస్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో అన్ని క్లాసెస్ ఉండవు, కానీ థర్డ్ ఫ్లోర్ అయితే మొత్తం సిఎస్సితో నిండిపోతుంది గైస్, అంతమంది ఉంటారు. ఇక్కడైతే ఫస్ట్ ఇయర్ చూసారా, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్. అలా మా క్లాస్ గైస్ ఈసీ వాళ్ళది.
మీకు ఇక్కడ నుంచి లైబ్రరీ కనిపిస్తుంది, సెకండ్ ఫ్లోర్ అది లైబ్రరీ అన్నమాట. అది ఓల్డ్ బ్లాక్. మీకు చెప్తారు బుక్స్ తీసుకోండి అది ఇది. లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారంటే మీరు చదివితేనే బుక్స్ తీసుకోండి గైస్, లేకపోతే మనకి బ్యాగ్ బరువు అంతే తప్ప ఇంకేం ఉండదు. ఎందుకంటే మేము ఫస్ట్ సెమ్లో సెకండ్ సెమ్లో బుక్స్ తీసుకున్నాం, మళ్ళీ రిటర్న్ చేసేటప్పుడు ఓపెన్ చేసినాం అన్నమాట అవి. సో అందుకే చెప్తున్నాం, బుక్స్ తీసుకుంటే చదవండి. ఇది పీపీఎస్ ల్యాబ్. ఇవన్నీ చేసివే, మొత్తం ఈ క్లాస్ రూమ్స్ అన్నీ చేసివి. అండ్ ఇట్ సైడ్ గర్ల్స్ వాష్రూమ్ ఉంటుంది. అదొక లైక్ గర్ల్స్కి బంగ్ కొట్టడానికి మంచి ప్లేస్ అని చెప్పవచ్చు. లాస్ట్ ఫ్లోర్ అది కనిపిస్తుందా, అది మొత్తం ఎంవిఎస్ఆర్ హాల్ గైస్, మీకు చూపిస్తాం, అక్కడికి వెళ్తాం. అండ్ ఇప్పుడు మీకు ఓరియంటేషన్ ఉంటుంది కదా, ఒక 2 weeks 1 week అయినా ఉంటే మీకు అక్కడే చెప్తారన్నమాట. లైక్ అంటే ఎక్కువ మంది కూర్చోగలుగుతారు కాబట్టి అక్కడ చెప్తారు, లేకపోతే సెక్షన్ వైజ్ డివైడ్ చేసి కొంతమందిని పైన కొంతమందిని కింద హాల్ చూపించే కదా, ఆ హాల్లో చూపిస్తారు, కూర్చోబెడతారు అనమాట. క్లాస్ రూమ్స్ కూడా పంపిస్తారు మిమ్మల్ని. ఎప్పుడంటే లాస్ట్ 2 days ప్రోగ్రామ్ ఇంకేం లేదన్నప్పుడు మీకు క్లాస్ రూమ్స్కి వెళ్ళమని చెప్తారు. అక్కడ కార్నర్ కనిపించేది బీడబ్ల్యూ ల్యాబ్. ఇప్పుడు మనం ఎం బ్లాక్ వచ్చాం, ఓల్డ్ బ్లాక్ నుంచి. 3rd floor నుంచి మళ్ళీ ఇక్కడ ఈ స్టెప్స్ ఉంటాయి. ఫ్లాష్ మాబ్ అయినా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు అంటే ఇక్కడే అయిపోతాయి, ఇక్కడే చేస్తారనమాట కింద. ఫ్రెషర్స్ డే అలాంటివి మాత్రం గ్రౌండ్లో చేస్తారు. ఫ్రెషర్స్ డే, ఓరియంటేషన్ డే కూడా గ్రౌండ్లోనే చేస్తారు. లిఫ్ట్ ఉంటుంది కానీ ఓన్లీ స్టాఫ్స్కి గైస్, లిఫ్ట్ స్టాఫ్ని యూజ్ చేయనిస్తారనమాట. స్టూడెంట్స్కి అంత ఎలో చేయరు. ఎలో చేసినా కూడా స్టాఫ్ ఉంటే దిగేస్తాం అనమాట మేము కిందికి. అంటే ఒకవేళ మీకు హెల్త్ బాగాలేదు అలా అనుకుంటే వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనం ఎంవిఎస్ఆర్ హాల్కి వచ్చాం. ఎంవిఎస్ఆర్ హాల్ చాలా పెద్ద హాల్ గైస్, ఈ ఫ్లోర్ అంతా అదే. ఎలో చేయరు మనల్ని. పిల్లలు ఉంటేనే మంచిగా ఉంటుంది కాలేజ్. పిల్లలుంటేనే ఎట్లయినా కాలేజ్ అయినా ఏదైనా పిల్లలతోటే కడ ఇది అవును. ఇంత వానల్లో కూడా మేము కాలేజ్కి వచ్చినామంటే చాలా గ్రేట్. మెయిన్ రీజన్ మాకు ఎవరు బంకులు కొట్టాం గైస్, మాకు ఇంట్లో బోర్ కొడుతుంది. మా అటెండెన్స్ అయితే 90. ఎందుకు ఉంటుందో ఏమో అంత. మా బ్యాచ్ అంతా అంతే, 90sలో అటెండెన్స్ ఉంటుంది. బంకులే కొట్టాం గైస్ మేమైతే. మీరైనా కొంచెం చేస్తాం మేము. మీరైనా బంకులు కొట్టండి. బంకులు కొట్టండి అంటే అటెండెన్స్ లేకుండా బంకులు కొట్టకండి. కొంచెం 75 ఉంటే చాలు. 75 చాలు. 80 ఉంచుకుంటే బెస్ట్. ఎవరు లేరు కాలేజ్లో, మేము ఈరోజు ఇద్దరమే ఉన్నాం స్టూడెంట్స్. వచ్చినారు కానీ సీనియర్స్ వచ్చారు, జూనియర్స్ ఎవరు రాలేదు. బిస్కెట్ ఫ్యాక్టరీ ఉంది, మీకు క్లాసెస్లో బోర్ కొట్టినప్పుడు అది ఇంకా ఆకలి పెంచుతుంది గైస్. మన కాలేజ్లో ఒక స్పెషాలిటీ ఏంటంటే బిస్కెట్ స్మెల్ వస్తుంది. రోజు బిస్కెట్ స్మెల్. స్టార్టింగ్లో అయితే ఎట్లనే అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది అనుకోండి. అది ఎంత ఆకలి అవుతుంది అంటే స్మెల్కి. స్మెల్ బాగానే ఉంటుంది, బాగోదని కాదు. ఇది ఎం బ్లాక్ అంటున్నా, ఓల్డ్ బ్లాక్. ఇది ఓల్డ్ బ్లాక్. అక్కడ సెక్యూరిటీస్ చూసారా ఎంతమంది ఉన్నారు. ఇది ఫ్రంట్ గేట్ గైస్. ఇప్పుడైతే మనం ల్యాబ్స్కి వెళ్తున్నాం.
ఇవన్నీ ల్యాబ్లే, ఇవన్నీ మొత్తం అంటే ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, మెకానికల్ వాళ్ళకి వర్క్ షాప్ ఉంటుంది, ఇంకా స్పోర్ట్స్ రూమ్ కూడా ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు ఓపెన్ ఉండవు ఎందుకంటే చెప్పరు కాబట్టి. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ల్యాబ్ అంట. ఈ ల్యాబ్ ఏందో మాకు తెలియదు. మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు. స్పోర్ట్స్ రూమ్లోనే మ్యాక్సిమం ఈసీ వాళ్ళకి స్పోర్ట్స్ రూమ్లోనే అవుతుంది ఫ్రెషర్స్. మాకు అంటే లైక్ ఇంటరాక్షన్ సీనియర్స్ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది. మాకైతే మార్నింగ్ ఒకటే రోజు అయింది మొత్తం ఫ్రెషర్స్ కాబట్టి టైం లేకుండే. మా సీనియర్స్కి బాగానే అయిందంట ఒకరోజు ఇంటరాక్షన్, ఇంకొక రోజు. సో ఇక మీకైతే ఎట్లుంటుంది మరి? ఇంటరాక్షన్ ఒకటే ఉండి ఫ్రెషర్స్ డే ఒక రోజు ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకటే రోజులో అయితే అంతేం ఎంజాయ్ చేయం. రాకీర్తి వచ్చింది మియా. మాత్రమే జస్ట్ మేము నలుగురు వెళ్ళిపోవడానికి డీజిల్ కొట్టించుకోవడానికి వెళ్తున్నాం బస్లో. ఇక్కడ తోస్తలేదు, పని పాట లేదు. అమ్మా